కార్యకర్తలు, బిజినెస్ వేత్తలు, అదేవిధంగా సో పెద్దలు అంటే సామాజికవేత్తలైనటువంటి సంఘానికి సేవ చేయాలని భావం కలిగిన వాళ్ళు, అదేవిధంగా ఒక మగవారిలోనే కాకుండా స్త్రీమూర్తుల్లో కూడా ప్రముఖ విద్యావేత్తలు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, తర్వాత ఎంతో ఘనత సాధించి యుఎస్లో ఉండి డాక్టర్గా సేవలు అందిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన స్థానికంగా ఉన్నటువంటి బండగూడలో స్థానికతను ఏర్పాటు చేసుకున్నారు, ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. మేమందరం కూడా మీ ఆదర్శాల మేరకు, మీ అధికారాల మేరకు, మీ ఆదర్శాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ నడుచుకుంటామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నామన్నా అన్న. మీ భావాలు, తర్వాత నెక్స్ట్ మీ ఆలోచనలు, మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నా. మా జాతకులస్తుల్ని, ఇక్కడ ఉన్నటువంటి జాతకుల పెద్దల్ని సో అందరినీ కూడా మీ సన్మానం తర్వాత రెండు మంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నానన్నా. అదేవిధంగా జాండ్రా సంఘం మల్లగూడ కమిటీ తరఫున ఇప్పుడు ప్రకాశ్ గౌడ్ గారికి సన్మానం చేయబోతున్నాం. జాండ్రా సంఘం మల్లగూడ జాగీర్ తరఫున సన్మాన కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు, ప్రజానాయకులు, నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి పెద్దలు, శాసనసభ్యులు ప్రకాశం గారికి జాతీయ సంఘం సాధారణంగా సన్మాన కార్యక్రమాన్ని చేస్తుంది. దయచేసి అందరూ కూడా గట్టిగా చెప్పట్లు. జాండ్రా సంఘం అందిస్తున్నటువంటి ఆత్మీయ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా మరొకసారి ప్రజానాయకులైనటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రకాశ్ గౌడ్ గారిని కోరుతున్నాను. జాండ్రా సంఘం తరఫున వేదిక పైన ఉన్న ప్రజానాయకులందరికీ కూడా జాండ్రా సంఘం తరఫున చిరు సత్కారం. నిరంతరం కూడా ప్రజాసేవలో ఉండేటువంటి మీరంతా మా జాండ్రా సమాజానికి ఎల్లవేళలా తోడ్పాటుగా ఉంటారని, జాండ్రా సంఘం యొక్క అభివృద్ధికి మీ చేయూతను, సహకారాన్ని నిరంతరం అందిస్తుంటారని ఆశిస్తూ ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ జై జాండ్రా. జాండ్రా సంఘం మహబూబ్నగర్ ప్రెసిడెంట్ సటి వరరాజ్ గారన్నా, మాకు మా ఇంట్లో మమ్మల్ని ఎప్పుడు నడిపిస్తుంటారన్నా. పెద్దలు మీకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్న. నరేష్ బా అవునన్నా పైకి ఇప్పుడు గౌరవనీయులు ప్రకాశం గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషమైన రోజు
జానర సంఘం కమిటీ వాళ్ళంతా కూడా ఇంతమంది చాలా వెళ్ళడం చాలా సంతోషం. ముందుగా మీ అందరికీ మా అక్కలకు చెల్లెళ్ళకి అందరూ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంతమంది కార్యక్రమం ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయినా. ఏదో కింద పెడతా పాడులో ఉంటారా ఇది వాన పడుతుందని అనుకున్నాను. కానీ ఏదేమైనా వానవాడకు పెద్దవాడకు కమిటీ పెట్టడం చాలా సంతోషం. ఈ కమిటీ సభ్యులకు అధ్యక్షుల వారికి అందరూ కూడా మరొకసారి ప్రయత్నం గుర్తిస్తున్నాను. ముఖ్యంగా ఈ పండుగ ఆడబిడ్డల పండుగ జరుగుతుంది. అమ్మగారింటికి వెళ్ళి అత్తగారింటికి వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళి వచ్చి 4 రోజులు ఉండి మరుదంతో బావతో అన్నంతో అందరితో మంచిగా పండుగ. మీరు కూడా మీ అందరూ మా మీద దీవెన చేయాలని మా ప్రజా నాయకులు మీ అందరూ కూడా మా ఆడబిడ్డల దీవెన ఉండబట్టినే ఈసారి కాదు 4సారి నా మాట్లాడే శక్తి ఈ శక్తే వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మంచి పని జరిగేటప్పుడు మంచి వ్యక్తి ఉన్నప్పుడు మంచిగా జరుగుతుంది. ప్రజలు కోరుకున్నప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలు సేవ చేసినప్పుడే మనకు అవకాశం ఉంటుంది. అనుకో ఇంత మంచి కార్యక్రమం ఒకటే కాదు. ఈ జాగరణ అంటే దుర్గామాతను కూడా మనం 9 రోజులు బట్టి ఎంతో సంతోషంగా పూజలు చేసి ఆ గంగమ్మ ఒడిలోకి పంపిస్తాం. అది కూడా చాలా గొప్పతనం మనకి పంపిస్తాం. మన ప్రభుత్వమే కాదు తెలంగాణ వ్యాప్తంగా అంతా మన భారతదేశంలో ఎక్కడ మన హిందువులు ఉన్నా అక్కడ ఏ పూజ జరిగినా గణపతి పూజ జరిగిన బతుకమ్మ కానీ సంక్రాంతి పండుగ కానీ ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా ప్రపంచ దేశాల్లో మన వాళ్ళంతా కూడా చేసిపోయి అందరూ ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఇక్కడ కూడా రోజు రోజు చూస్తున్నాం. నిన్న మన వానవాడికి కొద్దిగా ఇబ్బంది అయింది కానీ లేకపోతే మన దగ్గర కూడా బతుకమ్మలు కానీ 14 రోజులు 10 రోజులు ఇంచుమించు 11 రోజులు బతుకమ్మ ఆడి ఎంతో సంతోషం పడే బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలు అందరూ కూడా చూస్తున్నాం. రోజు చూస్తుంటే ఎంతో ఆడుతూ పాడుతూ వాళ్ళ సంతోషం పని వాళ్ళ ముఖాల కళ ఈ పండుగకి కళ వస్తుంటుంది. అది చాలా సంతోషమైన అందరూ కొడుతూ కమిటీ వాళ్ళందరూ కూడా జానర సంఘం వాళ్ళందరికీ మరొకసారి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా మీ అందరికీ మమ్మల్ని పిలిచి ఇంతమంది దసరా పండుగ కలుసుకోలేము. నేను ఈరోజు దసరా పండుగ కల్పించాను. మీ అందరూ మీ కమిటీ సభ్యులకి అందరూ కూడా నమస్కారం చెప్తూ ఇంతమంది కార్యక్రమాలు ఎప్పటికీ మా ఆడబిడ్డల జీవితంలో ఉన్న పెద్ద జీవనానికి మా మీద ప్రజాపతి మీద ఉండాలని మీ అందరినీ కోరుతూ ఇంతమంది కార్యక్రమం పాల్గొన్నాను. నేను కూడా ఎంతో సంతోషపడుతున్నాను. చాలా సంతోషం. ఈ పండుగ కూడా 2వ తారీఖు నాడు ఉన్నట్టు అందరూ కూడా సంతోషంగా చేసుకొని మళ్ళీ సంవత్సరం నాకు ఈ విధంగా నేను మావుతూ ఇళ్ళకాల మీద ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా కమిటీ అంతా కూడా మీతో ఒక ఫోటో దిగాలనుకుంటున్నాను. నిన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఆ కమిటీ మెంబర్స్ ప్లీజ్ కమ్ అందరు.